వామొక్కే నా పరిస్థితి ఎలా ఉంటే రియల్కి ఏం పరిస్థితితో నాకు 5 నిమిషాలు 2 నిమిషాలుగా హార్సెస్ వస్తూనే ఉంటాయి, డోలీలో ఉంటూనే ఉంటారు, యాడ్ పడితే వాళ్ళదే అంత. ఫైనల్లీ వాట్సాప్ ఐడియాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చూసుంటే నేను ఒక దగ్గర ట్రావెల్ చేస్తున్నా, తమ్నైల్లో అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాను. డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ఈ ట్రిప్. యాక్చువల్లీ నేనైతే ఈ బుకింగ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డా, ఎందుకంటే తత్కల్లో కూడా అవ్వలేదు. ఫైనల్లీ ఏం చేశానంటే ఇదొక టిప్గానే తీసుకొని అర్జెంట్గా టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మేక్ మై ట్రిప్ ఉంటుంది కదా, మేక్ మై ట్రిప్లో కన్ఫర్మ్ టికెట్ అని ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట ఫీచరు. ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు, కానీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ నీ చార్ట్ ప్రిపేర్ అయ్యి హాఫ్ అన్ అవర్ ముందు నేను బుక్ చేసుకున్న టికెట్ 1000 రూపీస్ ఎక్స్ట్రా అయింది, కానీ వర్త్. మీరు కూడా ఎప్పుడైనా అర్జెంట్గా టికెట్ కావాల్సి వస్తే మాత్రం అలాగా బుక్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ హంసఫర్ 22705 ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. ట్రైన్ అయితే రీసెంట్గా అంటే 1 ఇయర్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక 2000 రూపీస్ టికెట్ ప్రైస్ ప్లస్ కన్ఫర్మ్ టికెట్ మేక్ మై ట్రిప్ కాబట్టి ఒక ఎక్స్ట్రాగా 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేబీ వర్త్ అనుకోండి. అండ్ మనం ట్రావెల్ టైం కూడా ఈ హంసఫర్లో జస్ట్ 23 అవర్సే. ఇఫ్ ఇన్ కేస్ మనం హైదరాబాద్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్లో ట్రై చేస్తే మాత్రం అది ఆల్మోస్ట్ 26. ఇంకోటి రాజధాని ఉంటుంది, అదొక 21 అవర్స్. ఢిల్లీకి మాత్రం అంతే. ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది. రాజధాని ఆల్మోస్ట్ 3300 అయితే ఉంది. ఇది హంసఫర్ ఆల్మోస్ట్ 2000 దగ్గరలో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ తత్కాల్ అయితే ఎర్లీగా బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ నేను హైదరాబాద్ నుండి మెట్రోలో వచ్చా. మెట్రో వీడియోస్గా చూడండి. మెట్రోలో మన సికింద్రాబాద్ టు ఢిల్లీకి అయితే వెళ్తున్నాం కాబట్టి ఢిల్లీలో కలుసుకుందాం. అండ్ మధ్యలో కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే చూసుకోండి. ఢిల్లీలో డైరెక్ట్ కలుసుకుందాం. ఈ ట్రైన్లో ఏముంటుంది, ట్రైన్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రైన్ చాలా క్లీన్గా ఉంది. ఈ ట్రైన్ మనకి ఆల్మోస్ట్ తిరుపతి టు జమ్మూ దాకా వెళ్తుంది. నేను నిన్న నైట్ తిరుపతిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ టు రేపు మార్నింగ్ ఢిల్లీ వెళ్తుంది. రేపు మార్నింగ్ ఢిల్లీ అక్కడి నుండి జమ్మూకి వెళ్తుంది. అంటే నువ్వు రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చేసరికి మొత్తం గలీజ్ అయిపోయింది అండ్ క్లీన్గా చేశారు. అండ్ సికింద్రాబాద్ నుండి ఢిల్లీకి మళ్ళీ గలీజ్ అయిపోద్ది. నాకు తెలిసి క్లీనింగ్ సిస్టమ్, ఫుడ్ కూడా తిని ఎలా ఉందో చెప్తా. లెట్స్ గో. మధ్యాహ్నం తిన్నప్పుడు అయితే డీసెంట్, ఎప్పుడైతే కొంచెం చూడాలి. హైదరాబాద్ నుండి ఢిల్లీ రానికే ఆల్మోస్ట్ నాకు 24-25 అవర్స్ పట్టింది. 26 అవర్స్ వేసుకో, ఆల్మోస్ట్ 2.5 అవర్స్ లేట్ ఈ ట్రైన్. ఇక్కడ నుండి నేను మన కాశ్మీర్ గేట్ అని ఒక బస్ స్టాప్ ఉంటుంది మన MGBS ఎలాగో, ఇక్కడ కాశ్మీరీ గేట్ అని ఒక ఢిల్లీలో టాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ మనము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇది కాశ్మీరీ గేట్. మన ఢిల్లీకి ఒక మూల ఉంటుంది, మన రైల్వే స్టేషన్ ఒక మూల ఉంది. అక్కడ నుండి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ 350 రూపీస్ అయితే తీసుకున్నాడు. అంటే మనకి ర్యాపిడోలో ఆల్మోస్ట్ 280 రూపీస్ ఉంది. మనకి ఇక్కడ తెలిసిందే కదా, బార్గెనింగ్ చేసే అంత సీన్ లేదు. సో ఇంకా మూసుకొని వచ్చేసాం, ఎందుకంటే టైం కూడా లేదు నాకు. ఇక్కడ నుండి హరిద్వార్కి బస్ క్యాచ్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. హరిద్వార్కి టికెట్ ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 386 రూపీస్ అయితే తీసుకున్నాడు. అండ్ ఎన్ని అవర్స్లో వెళ్తాము ఎగ్జాక్ట్లీ నేను 12 o'clock అనుకున్నా. 12 o'clockకి అయితే బస్ ఎక్కువ. అండ్ బస్ కూడా జస్ట్ 5 minutesలోనే స్టార్ట్ చేసేసాడు. అండ్ హరిద్వార్కి ఏ టైంకి రీచ్ అవుతానో ఈ వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. బ్యూటిఫుల్ సన్సెట్ టైం అవుతుంది, అరౌండ్ 5:50. అండ్ ఫైనల్లీ మనం లొకేషన్కి అయితే వచ్చేసాం. చార్ధామ్ యాత్ర ఫ్రీ రిజిస్ట్రేషన్ సెంటర్. అసలు ఈ టైంలో ఉందో లేదో అయితే జనాలు అయితే తక్కువ ఉన్నారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మన చేతిలో అయితే నాకు కావాల్సింది ఉంది. దీని గురించి నేను ఆల్మోస్ట్ 2000+ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను లాస్ట్ 36 hours. ఇది ఎందుకంటే గేట్ పాస్ టు కేదార్నాథ్. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, కానీ ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం ఇంకా 20 to 30 days వెయిట్ చేయాలి. కానీ ఆఫ్లైన్లో మనకి ఈ పాస్ అన్నది
ఇచ్చారు. అండ్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత ఖాళీ ఉందో చూపిస్తాను మీకు. చూడండి ఎంత ఖాళీ ఉందో. ఇదైతే యాక్చువల్లీ ఇది ఫస్ట్ అంటే రేపు ఈరోజు ఫస్ట్ ఆఫ్ ది మే, రేపు సెకండ్ ఏదన్నా అది ఓపెన్ అవుతుంది. నేను ప్రజెంట్ హరిద్వార్లో ఉన్నా. హరిద్వార్ నుండి సోన్ప్రయాగ్ వెళ్ళాలి. సోన్ప్రయాగ్ నుండి ఇంకా మీకు తెలిసిందే. అండ్ ఆన్ ద గో మాట్లాడుకుందాం. ఇక్కడ నుండి నేను సోన్ప్రయాగ్కి వెళ్ళాలా లేకపోతే హరిద్వార్లో హారతి చూసుకొని వెళ్దామా అన్నది ఆలోచిస్తున్నా. ఎందుకంటే నేనైతే ఇంకా స్నానం చేయలే. గంగా నదిలో స్నానం చేసిన పుణ్యమే కదా. అండ్ ఈ పాస్ రావడానికి ఈ జస్ట్ మన ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డు ఇన్ కేస్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మచ్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డు, మీకు ఎమర్జెన్సీ ఒక ఫోన్ నెంబరు, మీ ఫోన్ నెంబరు చెప్తే చాలు. ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ ఎందుకంటే మీకు ఫోన్కి ఒక లింక్ వస్తుంది. ఇంకా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అందరికీ తెలిసిందే. ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ వస్తే దాని గురించి, అది సంగతి. దీనికంటే ఏం అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేదనుకో మీకు సపరేట్ లైన్ అన్నది ఉంటుంది. ఇది ఈరోజు ఫస్ట్ డే, అంటే రేపు ఓపెనింగ్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇక్కడైతే రద్దీ లేదు. హోప్ రద్దీ పెరుగుతుంది అనుకుంటున్నా. సెకండ్ థర్డ్ ఫస్ట్ డే అయితే చాలా క్లీన్ ఉంది. అండ్ గుడ్ టు గో. నేను ఇప్పుడైతే సోన్ప్రయాగ్ నుండి సోన్ప్రయాగ్కి వెళ్ళిపోతాం. సోన్ప్రయాగ్ ఇక్కడ నుండి ఎన్ని అవర్స్ తెలియదు కానీ ఒకసారి గూగుల్ చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. ఫైనల్లీ హరిద్వార్ బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ నుండి మనం అయితే రిషికేష్ వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ ట్రావెలింగ్ ఉండదంట ఇక్కడ. సో ఎంత రిషికేష్ వెళ్ళిపోతే సో చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి అక్కడ నుండి మనం చలో. యాక్చువల్లీ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరిద్వార్ నుండి డైరెక్ట్ బస్సెస్ నైట్ అయితే ట్రావెల్ ఉండవు ఇక్కడ. సో సోన్ప్రయాగ్కి నైట్ ట్రావెల్ ఉండదంట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే అరౌండ్ 4 to 6. నేనేం చేస్తున్నా అంటే నేను ఇక్కడ నుండి రిషికేష్ వెళ్ళిపోతున్నా. రిషికేష్ నుండి అక్కడ నుండి క్యాబులు కానీ ఏమన్నా దొరికితే అండ్ ఎర్లీ మార్నింగ్ నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోతే మనం సోన్ప్రయాగ్ ఎంత ఎర్లీగా చేరుకుంటే అక్కడ నుండి మనము చాలా ఎర్లీగా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో అదైతే డిసైడ్ అయ్యా. ఇక్కడ నుండి రిషికేష్ అయితే వెళ్ళిపోతున్నా బస్లో. సో హోప్ చూద్దాం ఎలా జరుగుతుందో. అండ్ నైట్ స్టే అయితే తీసుకోవాలి. రిషికేష్కి వెళ్ళి ఏదైనా నైట్ స్టే ఏమైనా ఉంటే అక్కడ తీసుకుంటాం. అండ్ మనకి ఎంత టికెట్ పడుతుందో కూడా కాస్ట్ చెప్తాం. రిషికేష్కి వచ్చిన తర్వాత మన అదృష్టం అయితే బాగుంది. యాక్చువల్లీ లైట్గా డ్రిజలింగ్ అయితే ఉంది. అండ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిషికేష్లో నేనేం స్టే ఉండట్లేదు. లక్కీలీ నాకు ఇక్కడ ఒక క్యాబ్ అయితే దొరికింది. నేను రేపు పొద్దున్న కూడా క్యాబ్ అనే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే క్యాబ్ 1000 రూపీస్ అన్న త్వరగా తీసుకెళ్తాడు కంపేర్ టు మన सोनप्रयाग में या गौरीकुंड में? हाँ रखना ही पड़ेगा। हाँ नहीं हम लोग भी रखना, कैसे भी रखना है। ऊपर इतना बड़ा बैग लिया तो हो जाएगा। यहाँ भी चढ़ना भारी रहता है। అయితే ఇక్కడ నుండి ఇదే నైట్ ప్రైవేట్ క్యాబ్ ఉంది. ఆ క్యాబ్లో వెళ్ళిపోతున్నా. అండ్ 1000 రూపీస్, అది కూడా మార్నింగ్ అయినా 1000 రూపీసే, ఇప్పుడైనా 1000 రూపీసే. లక్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ రిషికేష్లో స్టే తీసుకుంటే నాకు అరౌండ్ 1000 to 1500 అయితే మనీ ఖర్చు అవుద్ది. సో లక్కీలీ బస్ దగ్గరనే ఒక పర్సన్ వచ్చి ఇక్కడ నుండి రిషికేష్ వెళ్ళిపోతా, ఇక్కడ నుండి సోన్ప్రయాగ్కి క్యాబ్ ఉంది వస్తా అంటే రండి అన్నాడు. అండ్ ఎంతమంది అదృష్టం, నేను ఇంకా నైట్ ఎక్కడైనా ఆపేస్తున్నారేమో అనుకున్నా కానీ తీసుకెళ్ళిపోతా అంటే మనకి అదృష్టమే కదా. సో మనకి డబ్బులు వేస్ట్ కావు కదా. అండ్ నాకు మోస్ట్లీ ఏంటంటే నాకు టైం లేదు. విత్ ఇన్ 5 to 6 days, 6 daysలో మళ్ళీ నేను రిటర్న్ అయిపోవాలి. సో అదే ప్లాన్లో ఉన్నా. సో హోప్ ఇక్కడ నుండి పొద్దున్న కల్లా ఇఫ్ ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక టైంకి నేనైతే రీచ్ అయిపోయా అనుకో,
అండ్ బండిలోనే కాబట్టి ఫుల్గా స్లీప్ వేసి వస్తా, అసలు రెస్ట్ చేసుకోకుండా ఫుల్గా స్లీప్ వేస్తా, ఫుల్గా రెస్ట్ తీసుకొని పొద్దునే మన సోన్ప్రయాగ్ నుండి గౌరీకొండకు కూడా రీచ్ అయిపోయి అక్కడ నుండి ట్రెక్ అయితే స్టార్ట్ చేసి వస్తా. ట్రెక్ చేసి నేనేం చేస్తా అంటే కేదార్నాథ్లో ఫుల్గా రెస్ట్ తీసుకుంటా, కావాలంటే 1 డే 2 డేస్ అక్కడే స్టే తీసుకుంటా. ట్రైన్ జర్నీలో ఒక ఆవిడే చెప్పింది ఇలాగా కేదార్నాథ్లో నుండి రాలేమంట, సో నేనైతే కేదార్నాథ్లో ఉంటా, కావాలంటే ఎక్స్ట్రా 1 డే అక్కడే ఉండి నెక్స్ట్ రోజు అయితే అక్కడ నుండి బయలుదేరుతా. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ నా టార్గెట్ ఏంటంటే రేపే నేను మార్నింగ్ కేదార్నాథ్ ట్రెక్ చేద్దామండి, అండ్ సక్సెస్ఫుల్లీ అది జరగాలని కోరుకుంటున్నా. అండ్ రేపు మార్నింగ్ సోన్ప్రయాగ్ నుండి గౌరీకొండ నుండి కేదార్నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ అవబోతుంది. హోప్ ఆల్ గోస్ వెల్. అండ్ లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుండి ఎలా జరుగుద్దో మోర్ అప్డేట్స్ మెల్లమెల్లగా. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, అండ్ రీజనబుల్. నేను లాస్ట్ ఇయర్ కూడా అదే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు హరిద్వార్లో ఉన్న 1000 రూపీసే ఛార్జ్ చేస్తారు అనుకుంటా, ఇక్కడ నుండి కదా 1000 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. ఎనీవేస్ మన నైట్ వెళ్ళిపోతున్నాం, ఒక 1500 రూమ్కి వదిలించుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ అదే 1000 రూపీస్ కంటే నైటే 1000 రూపీస్ పెట్టుకోవడం చాలా బెస్ట్. అండ్ నాతో పాటు చాలామంది ఉన్నారు హిందీ వాళ్ళు కూడా. అండ్ కేదార్నాథ్ రేపు ఎలా ఉంటుందో, రేపు ఫస్ట్ డే ఆఫ్ ఓపెనింగ్ డే ఎలా ఉంటుందో అసలు నేనైతే ఇమాజినేషన్లో కూడా లేదు. బట్ హరిద్వార్లో లక్కీలీ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది, అసలు క్రౌడే లేరు. లాస్ట్ టైం కొన్ని వీడియోస్ చూసి భయం వేసింది. ఇప్పుడు అంత దూరం నుండి వచ్చాను నేను, హైదరాబాద్ నుండి వచ్చి హరిద్వార్లో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర నీకు టికెట్ దొరకకపోతే పరిస్థితి అండి. అండ్ ఎవరో హిందీ పర్సన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పాడు అంటే లిమిటెడ్ టికెట్స్ ఇస్తున్నారు, మన తిరుపతి లాగా కొన్ని లిమిటెడ్ టికెట్స్ ఓన్లీ 4000 టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు అంటే, అరే అక్కడికి వచ్చేది ఒక 10,000 మంది వస్తారు రోజుకి, దాంట్లో 4000 టికెట్స్ అంటే మార్నింగ్ అయిపోతాయని భయపడ్డా. బట్ లక్కీలీ టికెట్స్ అయితే వచ్చింది. హోప్. అండ్ లెట్స్ గో మాట్లాడుకుందాం మెల్లమెల్లగా. నేను ఇదే ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నా, మెల్లమెల్లగా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఫుల్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఏం జరుగుతో నేను ఎక్సైటెడ్గా ఉన్నా, మీరు అది ఎక్సైట్మెంట్ చూపేయండి. మనం ఇప్పుడు రిషికేష్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. అండ్ రిషికేష్ దగ్గర మనకి ఇలా టూరిజం ప్యాకేజెస్ అయితే దొరుకుతున్నాయి. మనం ఇక్కడ ఈ దయాల్ అడ్వెంచర్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇక్కడ మనకి రెంటెడ్ బైక్స్ కూడా ఇస్తున్నారు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, బట్ నేనైతే వీళ్ళ సపోర్ట్ నుండే ఈరోజు నైట్ అయితే ట్రావెల్ చేస్తున్నా సోన్ప్రయాగ్కి. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ చెప్తున్నా కదా, నిన్న మార్నింగ్ ఎప్పుడో 5 గంటలకి లేచినట్టున్నా. అండ్ ట్రావెల్ జరుగుతూనే ఉంది, బాడీ మీద ట్రావెల్ జరుగుతూనే ఉంది. లక్కీలీ ఏంటంటే ట్రైన్లో ఫుల్ రెస్ట్ తీసుకున్నా, ఇప్పుడు బస్లో కూడా రెస్ట్ తీసుకున్నా. అండ్ ఇక్కడ నుండి కార్లో ఎలా ఉంటుందో చూద్దాం. ది నెక్స్ట్ డే ఫైనల్లీ మనం గౌరీకొండ అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ నుండి గౌరీకొండ ఏదైతే హాట్ వాటర్ ఉంటాయో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ నైట్ అయితే మేము సోన్ప్రయాగ్ రీచ్ అయ్యాం. యాక్చువల్లీ క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే సోన్ప్రయాగ్ అనే ఆల్మోస్ట్ మాకు 1 కిలోమీటర్ ముందే వదిలేసాడు. అక్కడ నుండి మేము సోన్ప్రయాగ్ వచ్చి సోన్ప్రయాగ్ నుండి క్యాబ్ తీసుకొని క్యాబ్లో జస్ట్ 50 రూపీస్లో ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ నేను నడిచేస్తా అన్న ఆలోచన అయితే ఏం పెట్టుకోకండి. పక్కా సోన్ప్రయాగ్ నుండి మన గౌరీకొండ వరకు పక్కా క్యాబ్ అయితే తీసుకోండి. సో లెట్స్ గో. ట్రెక్కింగ్ అయితే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు లగేజ్ సర్దేసుకున్నా చూడండి నా బ్యాక్ సైడ్. నేను జస్ట్ 2 బ్యాగ్స్, ఈ బ్యాగ్ నా క్లోత్స్, ఇంకా జస్ట్ గ్యాడ్జెట్స్. అండ్ మెయిన్ బ్యాగ్ ఏం చేస్తున్నా అంటే ఈ బ్యాగ్ నేను లాకర్లో అయితే పట్టేస్తా, ఎందుకంటే దాని వెయిట్ చాలా ఎక్కువ ఉంది. నేను ఫస్ట్ ఇనీషియల్ ప్లాన్ ఏమనుకున్నా అంటే దాన్నే తీసుకెళ్ళి చిన్న బ్యాగ్ని పెడదాం అనుకున్నా, కానీ ఇంపాసిబుల్. అండ్ డ్రోన్ తీసుకొచ్చా కదా, డ్రోన్ కూడా కొన్ని బ్యాటరీస్ అయితే తీసేసిన, ఓన్లీ 1 బ్యాటరీతో వెళ్తున్నా. అంత డ్రోన్ ఫ్లై చేసే ఆప్షన్ ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే అసలు ఘోరంగా హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి. ఏదో మన దగ్గర ర్యాపిడోలు తిరుగున్నట్టు ఇక్కడ హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి. మార్నింగ్ నుండి ఒక బేస్ కొడుతుంది హెలికాప్టర్ది, మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ క్రౌడ్ అయితే ఈరోజు కొంచెం తక్కువగానే ఉంది. లెట్స్ హోప్ ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాం అండ్ ఎంత డిస్టెన్స్ పడుతుందో తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. అండ్ చలో స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ చూసారా గేట్ వే టు గౌరీకొండ.
అండ్ అసలు ఇక్కడ నుండి రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పటి వరకు వచ్చింది మొత్తం వార్మప్ అంట. చలో వార్మప్కే నా పరిస్థితి ఎలా ఉంటే రియల్కి ఏం పరిస్థితో నాకు లెట్స్ గో. ఈ బ్యాగ్ని ఫస్ట్ ఎక్కడైనా లాకర్లో వేయాలి, అదే మెయిన్ టాస్క్. ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం గౌరీకొండ గేట్వే దగ్గర నుండి ప్రజెంట్ నేనున్న లొకేషన్కి 3 కిలోమీటర్స్ దాకా వచ్చింది. 3.5 కిలోమీటర్స్కే దూల తీరిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే హార్సెస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. దాన్ని తప్పించుకోవడానికే సగం అయిపోతుంది. మీకు చూపిస్తాను ఎన్ని హార్సెస్ వస్తాయి. ప్రతి 5 నిమిషాలకు వస్తూనే, ప్రతి 5 నిమిషాలు 2 నిమిషాలకు హార్సెస్ వస్తూనే ఉంటాయి. డోలీలో ఉంటూనే ఉంటారు, యాడ్ పడితే వాళ్ళదే అంత. సో మీరు వచ్చినప్పుడు అయితే డోలీలు అయితే జస్ట్ ఇప్పుడు డోలీలు మనుషుల్ని ఎవరు తీసుకెళ్ళట్లేదు, చాలా తప్ప. ఏం చేస్తున్నారంటే లగేజీలు తీసుకెళ్తారు. లగేజీలు తీసుకెళ్ళడానికి 2000. అండ్ నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఏదైతే మన గౌరీకొండ గేట్వే ఉంది కదా, గేట్వే కంటే ముందే లగేజ్ని పెట్టేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అక్కడ మిస్ అయ్యావు అంటే మాత్రం మీకు ఎక్కడా దొరకదు. అండ్ ఏదైనా షాపుల్లో పెట్టుకోవాలి. సో నేను అదే చేశాను, నా మెయిన్ బ్యాగ్ని షాప్ దగ్గర పెట్టా. అండ్ పైన నుండి హెలికాప్టర్స్ రచ్చా అమ్మని అమ్మ మామూలుగా లేదు. సో మీరు కూడా కేదార్నాథ్ ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ అయితే ఇదమ్మా క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకో ఏంది దగ్గర ఇంకో 12-13 కిలోమీటర్లు అయితే ఉన్నాయి. అది చూసారు కదా, చూస్తుంది ఇప్పుడే అలా అని అక్కడ ఉంది చూడు, అక్కడ వరకు వెళ్ళాలి. అది దాటి వెనకాల మబ్బులు ఎక్కడో కనిపిస్తున్నాయి చూడు, ఆ హెలికాప్టర్ అక్కడెక్కడో ఉంటుంది కేదార్నాథ్. సో మీరు కూడా నాతో పాటు ఛాలెంజింగ్గా తీసుకొని మెల్లగా అటు ఇటుగా రండి. హెల్త్ బాగాలేని వాళ్ళు అయితే మాత్రం కొంచెం బార్గెనింగ్ చేసుకొని ముందే హార్స్ని బుక్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ కొంచెం హార్స్ కూడా ఇబ్బంది, ఒక్కసారి వర్షం పడ్డదంటే జారుతూ ఉంటుంది, అది కూడా చూసి. క్రేజీ వాటర్ ఫాల్స్ ఇది అయితే పైన నుండి పడుతూనే ఉంది. ఇది మస్తుంది, మస్తుంది వాటర్ ఫాల్. నడుస్తూనే ఉంది బండి, కొంచెం రిలాక్స్ అవుదాం. కేదార్నాథ్ ఏమీ అంత ఈజీ కాదు, ట్రెక్కింగ్ అయితే మరీ ఘోరంగా ఉంది. అండ్ గుర్రం మీద కూడా వచ్చేస్తాం అన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి, గుర్రం కూడా అంత ఈజీ కాదు. అంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ నువ్వు అదే గుర్రం మీద అలా కూర్చొని ఉండాలి. అండ్ వైబ్రేషన్ ఉంటాయి చూడు, నడుము పడిపోద్ది. దానికంటే బెటర్ నడుచుకొని వద్దాం అనుకోదు. అండ్ లగేజ్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది. సో మీరు కూడా ప్లానింగ్ చేసుకుంటారంటే కొంచెం ఆలోచించండి. అండ్ ఎయిర్ లిఫ్ట్ హెలికాప్టర్ అయితే చాలా బెస్ట్. హెలికాప్టర్ అయితే కానీ కొంచెం కాస్ట్లీ అది. సో బాగా ట్రెక్కింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉంటే మాత్రం బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్ అలా కాదు, గుర్రాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. ఇలా మనం 3 గంటల్లో పోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. जय बाबा की, जय बाबा की, जय बाबा की भाई, जय बाबा की, जय बाबा मोहन राम की, जय बाबा की भाई। ज्यादा भैया की ऊपर जा रहे केदार में, आप सबसे मिलेंगे ऊपर, जय बोलेगी भाई। थोड़ी सी डाल देना भाई ना यहीं पे। ఫైనల్లీ మ్యాగీ అయితే తింటున్నాం. మనకి నార్త్ సైడ్ వచ్చామంటే ఇప్పుడు చూడు ఈ మ్యాగీలే దిక్కు. ఇది
ఈ మ్యాగీ 70 రూపీస్ అంట. ఇంకా పైకి వెళ్తే ఇంకా 100. వాటర్ బాటిల్ అయితే కింద ఎక్కడో 1 కిలోమీటర్ ముందు 50 రూపీస్ అంట. అలా ఉన్నాయి ప్రైజెస్. సో పైకి వెళ్ళే కొద్దీ మీకు ప్రైజులు పెరుగుతూ ఉంటాయి. సో కొంచెం క్యాష్ అన్నది ఎక్కువ తీసుకురండి. ఫోన్పే పని చేస్తుందో పని చేయదో కూడా తెలియదు. ప్రజెంట్ ఇక్కడైతే సిగ్నల్ లేదు. అది పరిస్థితి. సో ఇక్కడ నుండి మనం తొందరగా తినేసి నేనేం ప్లాన్ చేస్తున్నా అంటే ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత హార్సెస్ రైడ్ దొరుకుతాయి అంట. సో అదేమన్నా ఉంటే ప్లాన్ చేసేద్దాం. ఎందుకంటే నాకైతే ట్రెక్కింగ్ చేసి అంత ఓపిక సగం దూరం వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ట్రెక్కింగ్ చేసే ఓపిక ఉందో లేదో. సో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత డిసైడ్ అయింది. చలో యాక్చువల్లీ కరెక్ట్ మనం ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నేను చెప్పా కదా ఇందాక హార్స్ అయితే తీసుకుంటా అని 3000 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుండి 11 కిలోమీటర్స్. అంటే నాకు ముందు చూడగానే పరిస్థితి అర్థం కాలే. సో అందుకే హార్స్ తీసుకుంటున్నాం. ఓకే ఇంత దూరం వచ్చి సిచ్యువేషన్ బాగా పడిపోవడం కంటే హార్స్ తీసుకోవడం బెస్ట్. మా వాళ్ళు అయితే హ్యాపీగా మంచిగా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళకి డీటెయిల్స్ ఏదో కావాలంట. అంటే రూమ్స్ అవన్నీ నేను తీసుకొని అంటే టెంట్స్ అవి నేను తీసుకొని పెడతాను. మనకి అక్కడక్కడ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇవేం మనకు కావు. హార్సెస్కి వాటర్ తాగడానికి మాట కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. అండ్ నేనెందుకు భయపడ్డా నేనెందుకు హార్స్ ఎక్కానో నీకు ముందు చూపిస్తా. ముందు క్రేజీ స్ట్రీప్ ఉంది. ఆ స్ట్రీప్ మన వల్ల అయితే కాదు. ఏదో ఇప్పుడు వరకు అయితే ఓకే కానీ ఇంకా ఫ్యూచర్ స్ట్రీప్ అయితే చాలా కష్టం. అందుకే నేను హార్స్ అయితే చూస్ చేసుకున్నాను. డబ్బుల గురించి కాదు, హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే రేపు మళ్ళీ రిటర్న్ రావాలి. సో బెటర్ ముందుగానే ఆలోచించి హార్స్ని అయితే తీసుకున్నా. లెట్స్ గో. ముందు చూద్దాం ఎంత స్టీప్ ఉంది. దానికి ఏదన్నా అది ఎక్కాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు చూసారు కదా నార్మల్గా ముందైతే క్లైమేట్ చల్లగా ఉంది. ఇప్పుడు చూడండి ఎండ వచ్చేసి అన్ప్రిడిక్టబుల్ అబ్బా. రికార్డింగ్ అయితే ఇంకా మనం 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అండ్ ఈ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే బాగుంది. రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ క్లైమేట్ చేంజెస్ అయితే చూడవచ్చు ఇక్కడ. కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు ఎండేస్తుంది, కొన్నిసార్లు మబ్బు పడుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఇది ఓల్డ్ స్నో వాటర్ ఫాల్, ఓల్డ్ స్నో ఇది. అంటే మనం ఫ్రెష్ స్నో చూడాలంటే కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి. క్లైమేట్ చూసారు కదా అలాగా రాస్తా. చలో వెళ్తూ దానిలో ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా మస్తు దూరం వెళ్ళాలి కదా. నా ప్రజెంట్ నేను ఏదైతే స్ట్రీప్ ఎక్కుతున్నానో అది చూడండి అలా ఉంది. ఈ స్ట్రీప్ నా వల్ల కాదు, అస్సలు నా వల్ల కానిగారు కాదు. హార్స్ కాబట్టి వెళ్తున్నాం. ఈ స్ట్రీప్ గురించి అన్నా మీరు హార్స్ బుక్ చేసుకుంటారు కళ్ళు మూసుకొని. ఇది జస్ట్ నార్త్ వాళ్ళు అయితేనే ఓకే. మనదైతే మన పరిస్థితి అయితే చెప్పలేను. నెక్స్ట్ చలో అది పరిస్థితి. హార్స్లో కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే అది ఒకేసారి ఏదైనా గ్రూప్ కనిపించింది అనుకో అటు సైడ్ వెళ్ళిపోద్ది. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కాదు. ఇఫ్ ఇన్ కేస్ 2-3 హార్సెస్ ఉన్నాయి అనుకో దాని వెనకాల ఫాలో అవుద్ది. లేదు అంటే మాత్రం ఆగడానికి ట్రై చేస్తుంది. చూడు చెప్పా కదా ఇగో ఇప్పుడు హార్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగా ఇదే టైంలో మనల్ని చెప్తారు ఇలాగ హార్స్ని లాక్కొని వెళ్తారు. అది అడన్నాడు చూడు. ఇంకా అది లేకపోతే ఎక్కడికి వెళ్తాని అలాగా మనం కూడా మన ఫ్రెండ్స్ లేకపోతే ఏ ప్లాన్ చేయం చూడు. అలానే కామెంట్లో వేసుకోకండి.
ఫైనల్లీ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. నేను కూడా అలసిపోయినా, జస్ట్ మిస్. అందుకే హార్స్ మీద కూర్చున్నప్పుడు కొంచెం అలైన్మెంట్ అన్నది ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నది కరెక్ట్ మెయింటైన్ చేయాలి. కింద దిగుతున్నప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ బాడీని లీన్ చేయడం, ఫ్రంట్ సైడ్ కొంచెం పైకి ఎక్కుతున్న ఫ్రంట్ సైడ్ లీన్ చేయడం, అలాగా కొంచెం చేయాలి. అండ్ ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్. అండ్ ఇంకెంత డిస్టెన్స్ ఉందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. లెట్స్ గో. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసేయండి ఇక్కడ నుండి. तो उधर से कॉल आया था 7 तारीख का है, तो जैसे भी होगा मैं तो निकल। ఫైనలీ మనం కేదార్నాథ్ చేరుకున్నాం. టెంపుల్కి అయితే ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే హార్స్ డ్రాపింగ్ పాయింట్ ఉంటుందో, మన బస్ స్టేషన్ లాగా హార్స్కి కదా ఒక డ్రాపింగ్ స్టేషన్ ఉంది. అక్కడ నుండి మనము ఇలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ గురించి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తున్నారు అంటే మంచిగా స్వెటర్లు గిటర్లు అన్నీ పట్టుకురండి. జస్ట్ 2 minutes బ్యాక్ ఈ బ్యాక్ సైడ్ నాకు కొండలు కనిపిస్తుండే, ఇప్పుడు చూడండి అసలు ఏది కనిపించలేదు, మొత్తం మబ్బు వచ్చేసి. చూడండి మీకు కనిపిస్తుందో లేదో, నా కళ్ళ ముందు ఇప్పుడు మబ్బు రన్ అవుతుంది, అట్టి తిరుగుతుందిరో బామ్ము. వర్షం పడితే మాత్రం పీక్స్. కానీ ఏంటంటే నాకు రెయిన్ కోట్ లేదు, నేను ఎక్కడికో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. హోప్ ఈరోజు నైట్ ఎక్కడైనా స్టే తీసుకున్నాం. స్టేకి అయితే అసలు అన్లిమిటెడ్ టెన్స్, డెకాథ్లాన్ టెన్స్ అన్నీ ఇక్కడే వచ్చినాయి. ఆ డెకాథ్లాన్ కంపెనీ జస్ట్ మన ఇలాంటి ప్లేసెస్లో టెన్స్ వేయడానికే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినట్టుంది. అన్ని డెకాథ్లాన్ టెన్స్, ఇంకా వేరే ఏం లేవు. ఇంకోటి నార్మల్గా మన ఇండియన్ స్టైల్లో వేరే టెన్స్ అయితే లేవు. సో చూద్దాం ఎంత ఉందో ఈసారి 2025లో టెన్స్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మనకి ఫ్రీ చెకప్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ దర్శనం టోకెన్ అయితే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చినా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి ఎన్ని రోజులు ఉంటుందో అది మాత్రం చెప్పలేము, ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఎలా అన్నా జరుగుతుంది. ఫైనల్లీ మన పొద్దున్న నుండి కష్టపడితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ నుండి మనము ఏదన్నా రూమ్ ఎత్తుక్కొని నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచన. ఆల్రెడీ టోకెన్ తీసుకున్నాం కదా, రేపు మార్నింగ్ 6 గంటలకు అయితే వచ్చింది లక్కీలీ. సో స్పర్శ దర్శనం అయితే ట్రై చేయాలి. రేపు మార్నింగ్ 4 o'clock కల్లా లైన్లో ఉన్నాం అంటే స్పర్శ దర్శనం రావచ్చు. The next day. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 3:50 అవుతుంది. అండ్ ఈ టైంలో దర్శనం పోతే స్పర్శ దర్శనం వస్తుంది అన్నారని పొద్దున్నే లేచినాం. అండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇది మా అండ్ ఇలాగ లైన్ వేసుకుంటూ పోతాను టెంట్లే జీవితం. ఇక్కడ హోటల్లో లాంటివి ఏం దొరకవు. హోటల్లో తీసుకోవాలంటే 12,000, 15,000, 8,000, 5,000, 6,000 అలా కూడా పెట్టాలి. సో ఇక్కడ స్టేకి ఆలోచిస్తున్నారు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ రూమ్స్ అవి. లేదు టెంట్ అయినా పర్వాలేదు అంటే ఓకే. అది మామూలు రీచ్ చేస్తుంటేనే అలా పొగలు వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ నుండి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ టెంట్ కాస్ట్ మాకు వచ్చి, అండ్ ఈ టెంట్ కాస్ట్ పర్ పర్సన్ 500 rupees. మేము 4 కాబట్టి ఇద్దరు. సో కూల్. అండ్ వాష్రూమ్కి వచ్చేసి మనకు అక్కడ ఎలోగా కనిపిస్తుంది కదా, ఆ ఎలోది వాష్రూమ్. ప్రైవేట్ వాష్రూమ్ ఏముండదు, అన్ని పబ్లిక్ వాష్రూమే. సో కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో మీరు కూడా ఆలోచించండి వచ్చే ముందు. ఫైనల్లీ
ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్. నేను 3 సార్లు మొక్కున్నా. అండ్ అన్నట్టే స్పర్శ దర్శనం అందరూ అన్నట్టే నేనైతే మార్నింగ్ వస్తే స్పర్శ దర్శనం అవుతుంది నెక్స్ట్ లెవెల్. ఫైనల్లీ మన దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ మీకు చెప్పలేదు కదా, ఇది లైన్, ఇది ఏదైతే ఉందో ఇది లైన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తున్నారు అంటే సోలో కానీ గ్రూప్గా కొంతమంది 4-5 వస్తున్నారు అంటే ఇక్కడ మీకు రేలింగ్ దగ్గర జంప్ చేయొచ్చు. అండ్ కొంచెం తిడతారు అనుకోండి, సీరియస్ అయినా సైలెంట్గా జంప్ అయిపోయి వెళ్ళిపోండి. లేదు మాకు మస్తు ఓపిక ఉంది అంటే మొత్తం అక్కడ ఓం అని ఉంటుంది కదా, ఆ ఓం అన్న కింద దగ్గర నుండి అలా బ్యాక్ సైడ్ నుండి మీరు నడుచుకొని రావాలి. సో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ ఆ వెనకాల చూసారు కదా కేదార్నాథ్ ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్గా ట్రై చేద్దాం. ఇంకా నా ఫ్రెండ్స్ అవుతారు, సోలో అయితే రాను. అండ్ నాకు ఈసారి వచ్చిందో అర్థమైంది, పక్కాగా నేను అంత నాకు ఓపిక లేదు, నడిచే అంత ఓపిక లేదు కాబట్టి నేను హార్స్ అయితే తీసుకుంటా. మీరు కూడా హార్స్ అయితే తీసుకోండి. ఇక్కడ రూమ్స్ కూడా సో ఎక్స్పెన్సివ్. బెటర్ ఏంటంటే ఆ రూమ్స్కి పెట్టే వాళ్ళు డైరెక్ట్ మీరు హెలికాప్టర్లో విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు వచ్చారు అంటే సమ్టైమ్స్ హార్సెస్ కొంచెం చూడండి. అండ్ బడ్జెట్స్ మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే వీడియోలో లాస్ట్లో చెప్తా. అండ్ లాస్ట్ సినిమాటిక్ వీడియో ఇది ఒక చిన్న బిట్ నాకు నచ్చింది. ఇది ఒక సినిమాటిక్ వీడియో, ఒక్కసారి చూసేయండి. ఫైనల్లీ కేదార్నాథ్ ట్రిప్ అయిపోయింది. అండ్ చుట్టూరా చూశారు కదా, సూపర్ ఉంది కదా. అండ్ చలో, హోప్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకేం చెప్తాం, నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్కి, ట్రెక్కింగ్ అడ్వెంచర్ చేసుకున్న వీడియోల గురించి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.